గురుగారు నమస్కారం. నమస్తే అండి. నేటి జనరేషన్‌లో చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరికీ చాలా అండర్‌స్టాండింగ్స్ లేక, గొడవలతో చాలా సతమతం అవుతున్నారండి. పోనీ భర్తను అర్థం చేసుకుందామన్నా భార్యలకి కొంతమందికి ఎట్లా అర్థం చేసుకోవాలి? భర్త ప్రేమను ఎట్లా పొందాలి అని ఆలోచించే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు గురువుగారు. సో మీరు రెమెడీస్ కూడా ఇస్తారంట. మా కోసం, మా వ్యూవర్స్ కోసం మరి మాకు ఆ రెమెడీ ఏంటో చెప్తే మా వాళ్ళు కూడా చూసి తరిస్తారు. స్త్రీలకి ఆది పరాశక్తులు, మా తల్లులు స్త్రీలు అమ్మవార్లుగా రూపంగా నేను ఒక మంచి రెమెడీ చెప్తానమ్మా. ఏమంటే పురుషులు చెప్పొచ్చుగా అంటారు. పురుషులకి నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే పురుషులకి తర్వాత చెప్తాను. స్త్రీలు అందరూ స్త్రీమూర్తులకు తల్లులుగా భావించి భర్త ప్రేమను సఖ్యతగా పొందడానికి, భర్త ప్రేమను అనుకూలమైనగా పొందడానికి ఒక మంచి హోమాలు లేకుండా, ఇంట్లో ఖర్చు పెట్టుకోని విధంగా నేను ఒక మంచి రెమెడీ చెప్తాను, చేసుకోండి. ఇది మనస్ఫూర్తిగా చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు, చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే శుక్రహోర అంటే శుక్రవారం పూట ఇప్పుడు చెప్పే శుక్రవారం ఉదయం శుక్రహోర అని వస్తే మనకి పంచాంగంలో వస్తుంటుంది. పంచాంగంలో చూసిన తర్వాత ఈ శుక్రహోరలో నేను చెప్పే ఒక చిన్న రెమెడీని మీరు రాగి రేకు మీద కావచ్చు, వెండి రేకు మీద కావచ్చు, మన షాప్లో దొరుకుతాయి. ఈ రెండు తెచ్చుకొని దీని మీద మీరు పెన్సిల్తోనా పెన్నుతోనా ఇలా గీసుకొని చతురస్రం గీకి 3 గళ్ళుగా అంటే 3 గళ్ళుగా 3 3 9 గడులు రావాలి. 9 గడులు కూడా 41 రోజుల పాటు దాన్ని సాయంత్రం పూట కాస్త సాంబ్రాణి కట్టెలు పెట్టుకొని మీ ఇంట్లో దేవాలయం గుళ్ళో పెట్టేసుకొని 41 రోజుల తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మీ భర్త యొక్క పర్సులో పెడితే మంచి భర్తతో సఖ్యత ఉండడానికి, సౌఖ్యంగా ఉండడానికి, భార్యాభర్తలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తుంది. దానికి ఎలా రాయాలో చెప్తాను. స్టార్టింగ్లో వచ్చేసరికి మీకు ఇప్పుడు నేను స్క్రీన్ పే అంటే ఎక్కడైతే మనకి ఇక్కడ మనకు కనపడుతుందో ఇలా మీరు రాసుకొని దీన్ని పూర్తిగా మీరు చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నేను ఎట్లా చూపించానో అట్లా మీరు పైన చూపించిన విధంగా మనం నీట్గా చేసుకుంటూ వెళితే శుక్రవారం పూట 41 రోజులు చేసుకున్న తర్వాత భర్త పర్సులో కానీ భర్త దానిలో కానీ పెట్టగలిగితే చాలా మంచి ఫలితాలు, చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది ప్రూవ్గా చెప్పబడుతుంది. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఇది పాటించి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సౌర్యంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం. సో మీకు కూడా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి.